హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. రిత్విక్ తన లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు దాచిపెట్టాడు అని అనుకుంది మానస. అబ్బా, ఈ ప్రియా ఇంకా రిత్విక్ వైఫ్ మాయ పేరు తెలియదు కదా మానసకి. ఇలా ఎంతమంది నా రిత్విక్కి లైన్ వేశారు. నేను ఒక పిచ్చిదాన్ని, తెలుసుకోలేకపోయాను. నాకే కనుక తెలివి ఉండుంటే ఈరోజు ఇలా నేను బాధపడాల్సిన అవసరమే వచ్చేది కాదు అని బాధపడుతూ నెక్స్ట్ పేజీ ఓపెన్ చేసి చదువుతూ ఉంది మానస. నా లవర్ దగ్గరికి వెళ్తున్నా, తనని కూల్ చేయటానికి అని రిత్విక్ అన్న మాటలే నాకు మళ్ళీ మళ్ళీ వినిపించాయి. ఇంకా అంతే, ఆ మాట వినగానే నాకు ఏడుపు వచ్చేసింది. అయినా నా పిచ్చి కానీ నాకు అంత అదృష్టం ఎక్కడుంది? ట్రైన్లో పరిచయమైన మనిషిపై ఎందుకంత మమకారం నాకు అని నాకు నేను సర్ది చెప్పుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా మనసు మైండ్ సంఘర్షణల మధ్య నేను నలిగిపోయాను. నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్టర్ ఫ్లాప్ అయింది. నేను తనని ఇష్టపడితే తన మనసులో ఇంకెవరికో స్థానం ఉందని తెలిసి బాధపడ్డాను. బహుశా చిన్నప్పటి నుండి నాకు అందని ప్రేమ నా జీవితంలోకి వచ్చేవాడు నాకు పంచాలని, నా ప్రేమ మొత్తం తన మీదే చూపించాలని నాకు ఒక ఆశ. అందుకే నాకు తను అలా అనగానే ఏడుపొచ్చింది. కానీ అంతలోనే అతను నవ్వాడు నా వైపు చూసి. ఏంటి, షాక్ అయ్యారా? నేను ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తున్నా అని? ఇందాక నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఏదో స్టేషన్ డ్రాప్ చేసి వెళ్ళింది పూజ దగ్గర ఆది అని ఏదేదో అన్నారు. అప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు. మీరేదో టెన్షన్లో ఉన్నారేమో అని సైలెంట్గా ఉన్నాను ఇంతసేపు. అసలు సైలెంట్గా ఉండటం నా వల్ల కాదు. అందుకే ఇప్పటి వరకు ఇంత కామ్గా ఉన్నాను. మీరు కొంచెం ఆ టెన్షన్ నుండి ఫ్రీ అయ్యారని మాట్లాడుతున్నా అని అన్నాడు అతను నాతో. చాలు, నాకు ఇంకో ఛాన్స్ వచ్చింది. నా లవ్ ఫ్లాప్ కాలేదు అని ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాను. ఇక అప్పటి నుండి చాలా ఫ్రీగా మాట్లాడాను నేను అతనితో. తను అంతే, ఉన్న కొద్ది టైంలో చాలా దగ్గరయ్యాడు నాకు అని అనిపించింది. మాటల్లో తెలిసింది ఇద్దరం ఒకే దగ్గర దిగాలని. అప్పటికే 11 కావస్తుంది. అందరూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. తనకు కూడా నిద్ర వస్తున్నట్టుంది. సరే, నేను పై బెర్త్కి వెళ్తున్నాను, గుడ్ నైట్ అని చెప్పాడు. ఈ ఒక్కరోజు నిద్రపోకుండా ఉంటే ఏదైనా ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఇక్కడే ఇలాగే నా కళ్ళ ముందే రిత్విక్ ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాను నేను మనసులో. కానీ బయటికి మాత్రం స్మైల్ ఇచ్చి మరీ గుడ్ నైట్ చెప్పాను. రిత్విక్ నవ్వుతూ పై బెర్త్కి వెళ్దామని లేచి నుంచొని కొంచెం పక్కనున్న సీట్పై కాలు పెట్టి పై అప్పర్ బెర్త్పై చేయి పెట్టి మళ్ళీ కిందికి దిగి నా పక్కనే నిలబడ్డాడు. నాకు అర్థం కాలేదు ఏమైంది అని. చూస్తే తన చేతికి ఏదో నల్లగా మరకైంది. ఏం లేదు ప్రియా, గ్రీజ్ మరకలున్నాయి అప్పర్ బెర్త్లో, అందుకే కిందికొచ్చాను అని అన్నాడు రిత్విక్. ఓహో, నన్ను ఇలా కరుణించావా స్వామి అని ఆనందంగా. అయ్యో, అయినా ఇది నీ బెర్త్, నాకు అలౌట్ అయింది పైన కదా, నువ్వే ఇక్కడుండు, నేను ఇంకెక్కడైనా ప్లేస్ ఉందేమో అని చూస్తా అని పైకి లేచాను. నోనో, హాలిడేస్ టైం, ఎక్కడా వేకెన్సీ ఉండదు, కానీ నువ్వు కూర్చో, టీసీ ఏమైనా ఇటువైపుగా వస్తే నేను అడుగుతాను అని తన హ్యాండ్ చూసుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని అనుకొని నేనైతే 1 మినిట్ కూడా వెయిట్ చేయకుండా తన చెయ్యి పట్టుకొని నా చున్నీతో క్లీన్ చేయటం మొదలుపెట్టాను. పూర్తిగా పోలేదు, కానీ మిగిలిన దానివల్ల తనకేం ఇబ్బంది ఉండదు. అయ్యో, అదేంటి ఇలా చేశావు, నీ చున్నీకి మరకలయ్యాయి అని నా చున్నీ వైపు చూస్తూ అన్నాడు. పర్లేదు అని నేను నా బ్యాగ్ ఓపెన్ చేసి మ్యాచింగ్ కాకపోయినా ఇంకో చున్నీ తీసుకుని నా పైన ఉన్నదాన్ని తీసి భద్రంగా ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టేశాను. ఎందుకో తెలుసా, రేపటి నుండి అదే నాకు ఒక మెమరీ. అందుకే నేను చేసిన పనికి రిత్విక్ నవ్వాడు మళ్ళీ ఒకసారి. ఆ నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు. చున్నీ ఏపాటిది అని అనుకొని మళ్ళీ ఇద్దరం సీటింగ్ పొజిషన్లో ఉన్న బెర్త్ని ఫుల్గా సెట్ చేసుకొని చెరోవైపు కూర్చున్నాం. కాసేపటికి తను నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోతున్న తనని నేనెందుకు వదిలేస్తాను? మేల్కొని ఉన్నప్పుడే ఎన్నోసార్లు చూశాను. ఇక నిద్రపోతున్నప్పుడు మాత్రం క్షణకాలం కూడా మిస్ అవ్వకూడదని చూస్తూ ఉండిపోయాను. ఇలా కాదు అని అనుకొని నా ఫోన్ తీసుకుని కూర్చుని నిద్రపోతున్న రిత్విక్ ఫోటో తీసుకున్నాను చాలా హ్యాపీగా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు, నేను కూడా నిద్రపోయాను. తెల్లారేసరికి తను లేచి ఏదో చూసుకుంటూ ఉన్నాడు ఫోన్లో. చిన్నగా నవ్వాడు నా వైపు చూసి. నేను కళ్ళు నలుముకుంటూ చూస్తుంటే
ప్రతిరోజు ఇలా నీ నవ్వు చూస్తూ నిద్రలేస్తే ఎంత బావుంటుందో కదా అని మళ్ళీ నేనే నా తలరాత గుర్తుకొచ్చి నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు తనతో ఉన్న మెమరీస్ చాలు. ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయకు ప్రియా అని నాకు నేనే చెప్పుకున్నాను. దిగాల్సిన స్టేషన్ వచ్చింది. తన వైపు చూశాను. బ్యాగ్ తీసుకుంటూ ఉన్నాడు. ట్రైన్ ఆగింది. బాయ్ ప్రియా, టేక్ కేర్ అని నాకు చెప్పి మళ్ళీ నా కోసమే అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తను వెళ్తూ ఉంటే నాకు తెలియకుండానే నా కంట్లో సన్నటి నీటి పొర అప్రయత్నంగా వచ్చేసింది. నేను అలానే సీట్లోనే కూర్చున్నా, వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ. హే ప్రియా, ప్రియా, ఇంకా ట్రైన్లోనే ఉన్నావేంటి, దిగు అని నా పక్క నుండి వినిపిస్తే హా అని పూజని చూస్తూ నవ్వుతూ దిగాను. ఏంటి అంత పరధ్యానం, అలానే కూర్చొనున్నావు, చెప్పు ఎలా ఉన్నావు, ఆది బాగున్నాడా అని పూజ అడుగుతూ ఉంది. ఆహా అంటూ పొడి పొడిగా సమాధానం చెప్పి సైలెంట్గా ఉన్నాను పూజ ఇంటికొచ్చే వరకు. నేను అలానే ఉంటే పూజకి డౌట్ వస్తుందని నార్మల్గా ఉండటానికి ట్రై చేశాను. ఇంటికి రాగానే రామారావు గారు పలకరించారు. ఆయనకి నమస్కారం పెట్టి క్షేమ సమాచారాలు అడిగాను. ఏముందమ్మా, ఇద్దరమే కదా, బాగానే ఉన్నామని అన్నారు రామారావు సార్. పూజ నాన్న అని తన భుజాలు పట్టుకుని మీరిప్పుడు ఎక్కడికో వెళ్ళాలని అన్నారుగా, పదండి టైం అవుతుంది అని నాకు ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వు, నేను నాన్నని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పింది పూజ. ఎందుకమ్మా, నేను వెళ్తాను, ప్రియ ఇప్పుడే వచ్చింది కదా, తనతో మాట్లాడు అని అన్నారు రామారావు సార్. పర్లేదు నాన్న, తను ఇంకో 15 డేస్ ఉంటుంది కానీ ముందు మీరు రండి అని రామారావు సార్ని చాలా కేర్ఫుల్గా పట్టుకొని స్కూటీ మీద తీసుకెళ్ళింది. నేను డోర్ లాక్ చేసుకొని ఫ్రెష్ అవుదామని రూమ్లోకి వెళ్తూ అక్కడే గోడకున్న రామారావు సార్ గారి భార్య ఫోటోని చూస్తూ దండం పెట్టాను. ఎంత మంచిది ఈ అమ్మ, పూజనే కాదు మమ్మల్ని కూడా ఎంతో బాగా ఆదరించే మనిషి. చాలా త్వరగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి రామారావు సార్ కూడా బాగా డల్ అయ్యాడు. అందుకే పూజ ఆయన ప్రతి అవసరాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటుంది అని నేను ఫ్రెష్ అవడానికి వెళ్తూ బ్యాగ్ ఓపెన్ చేశాను. డ్రెస్ కోసం ఓపెన్ చేయగానే పైన గ్రీజు మరకలు పడిన చున్నీ కనబడింది. దాన్ని ఒకసారి నా చేత్తో తీసుకొని ఏదో ఒక అపురూపమైన వస్తువుని చూస్తున్నట్టు చూసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టేశాను. పూజ త్వరగా వస్తుంది, అంతలో రెడీ అవ్వాలి అని. నేను రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాను. కాలింగ్ బెల్ మోగితే డోర్ ఓపెన్ చేశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఎందుకో చదివే మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. నా మీద ఆ దేవుడికి అంత దయ ఉందని అప్పుడే తెలిసింది. హాయ్ ప్రియా, ఏంటి నువ్విక్కడ, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు నా రిత్విక్. నేనేమో మాటలు రాక తననే చూస్తూ ఉండిపోయాను. హే ప్రియా, ప్రియా, వాట్ హ్యాపెన్, ఎందుకలా ఫ్రీజ్ అయిపోయావు అని అంటూనే ఉన్నాడు నా రిత్విక్. తన నోటి నుండి వచ్చే ఏ మాటలు నాకు వినబడటం లేదు, నా పేరు తప్ప. నన్ను తను నా పేరుతో పిలుస్తుంటే నా పేరు అంత అందంగా ఉంటుందా అని నాకు అనిపించింది. తను నన్ను అడిగి అడిగి అలసిపోయినట్లున్నాడు అనుకుంటా. నేను ఇంట్లోకి రావటానికి అడ్డంగా ఉన్నా తనే నన్ను తన చేతులతో నా భుజాలు పట్టుకొని పక్కకి జరిపాడు. ఆ స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుకొచ్చినా ఆ రోజు పెరిగిన నా హార్ట్ బీట్లా ఇప్పుడు నేను ఇలా రాస్తున్నప్పుడు కూడా పెరిగింది. నేను మాత్రం శీలలా అలానే తనని చూస్తూ ఉన్నాను. తనే ఎంతో బాగా తెలిసిన ఇల్లులా ఫీల్ అవుతూ సోఫాలో కూర్చున్నాడు. ప్రియా అని పిలిస్తే హా అని అంటూ ఏంటి నువ్విక్కడ అని అడిగాను నేను. నువ్వు కాదు, నేను అడగాలి ఆ క్వశ్చన్, నువ్వేంటిక్కడ అని అన్నాడు అతను. నేను ఇంకా కన్ఫ్యూషన్లో ఉండగానే ఇంటికొచ్చింది పూజ. రిత్విక్ని చూసి నవ్వుకుంటూ వచ్చి తన పక్కన కూర్చుంది పూజ. ఎప్పుడొచ్చావురా రితు నువ్వు అని చాలా క్లోజ్గా. షాక్ అవ్వటం నా వంతైంది. ఎందుకంటే పూజ లైఫ్లోని ప్రతి విషయం మాకు తెలుసు, కానీ రిత్విక్ తప్ప. అది అర్థం కాలేదు నాకు. అన్ని విషయాలు నాతో ఆదితో చెప్పే పూజ రిత్విక్ గురించి ఎందుకు మాకు చెప్పలేదు అని. బహుశా అందుకేనా మొన్న ఫోన్ చేసి నీతో నా లైఫ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనంది. ఏంటో చెప్పమంటే ఫోన్లో కాదు డైరెక్ట్గా చెప్పాలి, నువ్వు ఇక్కడికి రా, ముందు నీకు తర్వాత ఆదికి, నేను చెప్పేంత వరకు ఆది దగ్గర ఈ ప్రస్తావన తేవద్దు అని పూజ నాతో అంది. వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నా ప్రమేయం లేకుండానే నేను ఇంకో పక్క సోఫాలో కూర్చున్నా. ఏంటి, నేను వచ్చింది నీకోసం, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ట్రైన్ దిగి ఫ్రెష్ అయ్యి వచ్చాను.
కనీసం కాఫీ, టిఫిన్ ఏమైనా పెట్టే ఉద్దేశం ఉందా నీకసలు? రేపు నువ్వు మా ఇంటికొచ్చాక ఇలానే మాటలు చెప్తూ ఉంటావా? అక్కడ కూడా ఇలాగే ఉంటే కోడలి పని కూడా మా అమ్మ చేస్తూ కష్టపడిపోతుంది అని అన్నాడు రిత్విక్. ఆ మాటలకి నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటబ్బా! దేవుడికి నాపై అంత దయ కలిగింది. అలా ఇష్టపడ్డ వాడిని మళ్ళీ నా కళ్ళ ముందుకు తెచ్చాడు అని కొంచెం ఆనందపడ్డాను. అంతే. నా తలరాత ఈగో హట్టయిందేమో. వెంటనే షాక్ ఇచ్చింది. నువ్వెక్కువగా ఊహించుకోకు. నేలపైనే ఉండు ప్రియా, గాల్లో తేలకు అని ఇలా నాకు, పూజ, రిత్విక్‌ల విషయం తెలిసేలా చేసింది. డైరీ చదువుతున్న మానస, అమ్మో! అమ్మో! ఓరి నాయనో! ఇదెక్కడి చోద్యం! నాకిన్ని షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒరేయ్ రిత్విక్! నీతో పాటే ఉన్నా నాకు కూడా తెలియకుండా ఎంత మ్యాటర్ దాచావురా! నేను కేవలం 3 ఏళ్ల పాటే కదరా చదువు పేరుతో నీకు దూరంగా ఉంది. ఆ 3 ఏళ్లలో ముగ్గురు అమ్మాయిలు నీ లైఫ్‌లోకొచ్చారు నాకు తెలియకుండా. నువ్వు సామాన్యుడివి కాదు. ప్రియ, పూజలని వదిలి ఇంకెవరినో ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు నాకు తెలీదు కదా! పూజనా? ఒకవేళ ఆమె పేరు ఈ డైరీ ప్రియాది అని తెలుస్తుంది. మరి ప్రియానా? సైలెంట్ అయిపోయిందా? పూజ, రిత్విక్‌ల మధ్యకి దూరంగా రాకుండా అని మానస తల పట్టుకు కూర్చుంది. బాగా తలనొప్పిగా ఉండేసరికి స్ట్రాంగ్ కాఫీ తాగి మళ్ళీ చదువుదామని ఆ డైరీని తన బెడ్‌పై ఉన్న పరుపు కింద పెట్టి తన రూమ్ నుండి బయటికి వెళ్ళింది. అమ్మా! స్ట్రాంగ్ కాఫీ కావాలి. బాగా తలనొప్పిగా ఉంది అని అనింది మానస. కాఫీ చేస్తూ, మానస, నువ్వసలు ఈ మధ్య సరిగ్గా తినటం లేదు. సంతోషంగా ఉండటం లేదు. అందుకే నేను, మీ నాన్న నీ విషయంలో ఒక నిర్ణయానికొచ్చాం. అది నీకు సంతోషం కలిగించేదే. అది చెప్దామని నీకు అనుకుంటే ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఒకరోజు నువ్వు డోర్ తీయలేదు తలనొప్పిగా ఉందని. ఇంకోసారి అన్నయ్యతో మాట్లాడదామని అనుకుంటే రిత్విక్‌కి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రిత్విక్, అన్నయ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా! అడుగుదామని అనుకుంటే రిత్విక్ రిఫ్రెష్ అవ్వాలని ఎక్కడికో వెళ్ళాడు. ఇన్ని అడ్డంకులు ఎందుకొస్తున్నాయో అర్థం కావటం లేదు అని అంటారు జయగారు మానసతో. ఇంతకీ ఏ విషయం మాట్లాడాలమ్మా అని అంటుంది మానస కొంచెం సందేహంగా. తనకి, రీతుకి పెళ్లి చేసే విషయం గురించే అని. ఏ విషయం అని అడుగుతావేంటి? నీకు రిత్విక్‌కి పెళ్లి చేద్దామని అంటారు జయగారు. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అది ఎవరితో అని తెలీదు. నువ్వు కాఫీ ఇస్తే తెలుస్తుంది. అంటే నేను వెళ్ళి చదివితే తెలుస్తుంది. ప్రియా రిత్విక్‌ని లవ్ చేసింది. రిత్విక్ ఏమో పూజని ఇంటి కోడలుగా ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రియానా, పూజానా? లేకపోతే మధ్యలోకి ఇంకెవరైనా వచ్చారా అని తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంది మానస. నేను పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వేమీ ఒక మాట మాట్లాడకుండా అలా సైలెంట్‌గా ఉంటే నేనేమనుకోవాలి అని అన్నారు జయగారు. అదే అనుకుంటున్నా. ఎవరితో పెళ్లి జరిగింది అని అంటుంది మానస. మానస అన్న మాటలకి నీకు ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోయింది. అంతకు ముందులా లేవు. అందుకే నువ్వు మామూలుగా మారాలంటే నీకు పెళ్లి చేస్తే సరి అని అంటారు జయగారు. ఏమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు? రిత్విక్‌ని నేనెలా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది మానస. నువ్వేం మాట్లాడుతున్నావు మానస? రిత్విక్‌ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఏమైంది? నువ్వు ఇష్టపడ్డావనే కదా మేము అన్నయ్య వాళ్ళని అడగాలని అనుకున్నాం. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. రోజు రోజుకి నువ్వు మా నుండి చాలా దూరం అవుతున్నావు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు మానస. నువ్వు నా బిడ్డవి. కడుపులో దాచుకొని కాపాడుకుంటాను అని అంటారు జయగారు. జయగారి మాటలకి మానస తనేదో పొరపాటుగా మాట్లాడింది అని అర్థం చేసుకొని, అమ్మా, నువ్వెక్కువగా ఊహించేసుకుంటున్నావు. నాకేం ప్రాబ్లం లేదు. రిత్విక్ ఇప్పుడున్న పొజిషన్‌కి అసలు పెళ్లి గురించి ఎలా అడుగుతారు? కొన్నాళ్ళు వెయిట్ చేద్దామని చెప్పబోయి ఏదో అన్నట్టున్నాను. అంటే సాత్విక్ ఈ మధ్యనే చనిపోయాడు. రిత్విక్‌కి మేజర్ యాక్సిడెంట్ అయింది. కానీ తనకి మనం చాలా చిన్న మైనర్ యాక్సిడెంట్ అని చెప్పాం. మనమే ఆ విషయం రిత్విక్ దగ్గర దాచాం. తను డిస్టర్బ్ అవ్వకూడదు అని. మరి ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ పెళ్లి ప్రస్తావన అవసరమా అని నా ఉద్దేశం. అంతకుమించి ఏం లేదు. నువ్వేమీ కంగారు పడకుండా ఉండు అని రూమ్‌లోకి వెళ్ళింది మానస కాఫీ కప్ తీసుకొని. నా కూతురి లైఫ్‌కి సంబంధించిన విషయంలో నేను కంగారు పడకుండా పక్కింటి వాళ్ళు పడతారా ఏమైనా? రాను రాను మానస మనసు ఏంటో నాకు అర్థం కాకుండా పోతుంది. ఈ విషయం గురించి అన్నయ్య దగ్గర మాట తీసుకోవాలి అని అనుకున్నారు జయగారు. ఆ తర్వాత కట్ చేస్తే మోక్ష విమోచన టెంపుల్‌లో తన మెడలో
రిత్విక్ కట్టిన తాళిని చూసి మాయ, మాయ మెడలో తాళిని చూసి విక్కీ ఉలుకు పలుకు లేకుండా అలానే ఎక్కడి వాళ్ళక్కడ ఫ్రీజ్ అయి నిలబడున్నారు. ఆ గుడిలోని పంతులు గారు తన కళ్ళ ముందే జరిగిన పెళ్లిని చూసి తన చేతిలోని ప్లేట్లో ఉన్న అక్షింతలు తీసుకుని శతమానం భవతి అని మాయని చూసి దీర్ఘ సుమంగళి భవ అని వారిపై అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు. తాళి తీసుకున్న అతని దగ్గరికి వెళ్ళి తన పాకెట్లో నుండి కొంత అమౌంట్ తీసి అతని చేతిలో పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు కావాల్సింది టైంకి తెచ్చారు అండ్ సారీ, మీ పర్మిషన్ లేకుండా తీసుకున్నానని అతనికి చెప్పి అతని జవాబు కోసం కూడా చూడకుండా మాయ చేయి పట్టుకుని బయటకు వచ్చాడు. విక్కీ రిత్విక్ని ఫాలో అయ్యాడు. మియా, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? పిచ్చికాని పట్టిందా నీకు అని మాయ అంటే రిత్విక్ మాయ వైపు చూస్తూ పట్టిన పిచ్చి వదిలింది, అయినా ఈరోజు ఈ పరిస్థితికి కారణం నువ్వే అని కోపంగా చూశాడు. రిత్విక్, నువ్వేం చేసావో నీకు అర్థమైందా అని అంటాడు విక్కీ పరుగులాంటి నడకతో వచ్చి. నాకు అర్థమైంది, మీకే ఇంకా కావటం లేదు అని మాయ విక్కీల వైపు చూస్తూ మాయ చేతిని వదలకుండా లాక్కొనొచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కారులోకి ఆల్మోస్ట్ తోసినట్టే ఉన్నాడు మాయని. డ్రైవర్ వైపు చూస్తూ బెంగళూరు పోనివ్వు అని ఒకే ఒక మాట చెప్పాడు. రిత్విక్ రూమ్ వెకేట్ చేయలేదు. మన లగేజ్ ఉంది హోటల్ రూమ్లో అని అంటాడు విక్కీ. నువ్వు వెళ్ళి తీసుకురాపో అని అంటాడు రిత్విక్ చాలా చిరాగ్గా. విక్కీ మాయ ఇద్దరు సైలెంట్గా కూర్చున్నారు. విక్కీని సెక్యూరిటీ వాళ్ళలో ఒకరికి కాల్ చేసి హోటల్స్ రూమ్స్ చెక్అవుట్ చేయమని చెప్పాడు. రిత్విక్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మాయ తన మెడలోని తాళిని చూస్తూ వరదలా వచ్చే కంటి నీరు తుడుచుకుంటూ కూర్చుంది. రిత్విక్కి మాత్రం అంతవరకు తన ఫేస్లో ఉన్న ప్రశాంతత దూరం అయ్యి దాని స్థానంలో కోపం, ఆవేశం వచ్చాయి. రిత్విక్ని చూస్తున్న మాయకి రిత్విక్ కండిషన్ అర్థమైంది. అందుకే ఏం మాట్లాడకుండా రిత్విక్ నార్మల్ అయ్యేంత వరకు ఎదురు చూడాలని మాత్రం అనుకుంది. అక్కడ మానస తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన దగ్గర ఉన్న ప్రియా డైరీని తిరిగి ఓపెన్ చేసింది. రిత్విక్ పూజల మధ్యకి నేను అస్సలు రాకూడదు. నా ఫస్ట్ లవ్ మళ్ళీ ఫ్లాప్ అయింది. పూజ సంతోషమే నా సంతోషం. ఈ రోజు నుండి నా జీవితంలో రిత్విక్ ఒక అందమైన జ్ఞాపకం, అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రేమ, ఫస్ట్ లవ్ అనేది ఈ రోజుతో నా జీవితంలో సమాధైపోయింది, నా మనసులోనే. ఇంకా నయం, ఏ దాపరికాలు మా మధ్య ఉండకూడదు అని నేను పూజతో చెప్పలేదు రిత్విక్ గురించి. రిత్విక్ నాకు మళ్ళీ కనిపించి మంచి పని చేశాడు. నా పూజకి నేనే అన్యాయం చేయకుండా చేశాడు. నన్ను తన చెల్లితో సమానంగా చూసుకున్న ఆదికి ఈ విషయంలో మా ఇద్దరి వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా నాకు ముందే తెలిసేలా చేశాడు రిత్విక్ అని తన మనసులో అనుకొని రిత్విక్ వైపు చూస్తూ థ్యాంక్స్ అని చెప్పాను నేను. ఏంటి, నేను వచ్చినప్పటి నుండి అలానే ఉన్నావు ప్రియా, నిన్నలా అస్సలు లేవు అని అంటాడు రిత్విక్. వాట్ రీతు, నీకు ప్రియా తెలుసా? మరి నాకెప్పుడు చెప్పలేదు అని అంటుంది పూజ. అంటే తను నిన్న నేను నైట్ జర్నీలో కలిసాం, అలా పరిచయం. తన మాటల్లో పూజ అని అన్నది కానీ ఆ మాట నువ్వని నాకు తెలియదు కదా అని అంటాడు రీతు. అంతే పూజ, అంతకుమించి ఏది లేదు అని కొంచెం కంగారు పడుతూ నేను కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని కిచెన్లోకి వెళ్ళాను. నేను చేస్తానులే అని పూజ అంటున్న వినకుండా, ఎందుకంటే అక్కడ ఉన్న ఒక్కో క్షణం నాకు నా కంటి నుండి రాలే కన్నీటిని ఆపటానికి చేసే ప్రయత్నం కష్టమవుతుంది. అందుకని కిచెన్లోకి వెళ్ళగానే అప్పటి వరకు ఆనకట్ట వెనక దాగిన నా కన్నీళ్లు గట్టు తెగిన గోదావరిలా బయటకు వచ్చాయి. కాసేపటికి నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని కాఫీ తీసుకొని వచ్చాను. కాఫీ ఒక సిప్ చేయగానే రిత్విక్ మళ్ళీ నిన్న రాత్రి అన్నట్టు వాటే కాఫీ అని సూపర్ అని నా వైపు చూపిస్తూ అన్నాడు. కానీ నిన్న కలిగిన ఆనందం ఈరోజు నాకు కలగలేదు. నా మనసు వీలైనంత త్వరగా అతనికి దూరంగా వెళ్ళు అని నాకు చెప్తుంది. పూజ, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళాను. వెళ్తున్న నాకు పూజ మాటలే వినబడుతూనే ఉన్నాయి. ఆగు ప్రియా, నేను వస్తాను, ఇద్దరం వెళ్దాం, ఊరు కానూరులో నీకేంటి వర్క్ అని. అయినా కూడా నాకు వినపడనట్టు వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి గబగబా నా అడుగులు కదిపాను బయటికి. వెళ్తున్న నా వైపు రిత్విక్ కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అదేవిధంగా పూజ కూడా. నిజం చెప్పాలంటే అసలు నేను ఎందుకలా బిహేవ్ చేశానో నాకే తెలీదు. ఏదో పెయిన్. అసలు నేను పూజ దగ్గరికి రాకుండా ఉంటే బాగుండేది. అప్పుడు రిత్విక్ నాకు పరిచయం అయ్యేవాడే కాదు. ఇప్పుడు నేను ఇంతలా బాధపడాల్సి వచ్చేదే కాదు అని కొంత దూరంలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాను.
భగవంతుడి దర్శనం చేసుకొని మనసు రిలాక్స్ అవ్వటం కోసం అక్కడే ఆ గుడి ప్రాంగణంలో ధ్యానం చేయటానికి కూర్చున్నాను. నేను నేర్చుకున్న మంచి విషయాల్లో ఇది ఒకటి, ధ్యానం చేయటం. మనసు బాగలేని ప్రతిసారి నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది ధ్యానం చేయటం వల్ల. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలీదు. నా మనసు నా కంట్రోల్లోకి వచ్చే వరకు అలాగే ఉన్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఇంటికొచ్చాను. నేను రావటంతోనే పూజ అడిగింది, ఎవరినైనా ఇష్టపడ్డావా అని. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది నా పరిస్థితి. అదేంటి పూజ అలా అడిగావు? నీకు తెలీదా నా గురించి? అలాంటిది ఏదీ లేదు. ఉంటే నీకు ఆదికి తెలియకుండా ఉంటుందా అని తడబడుతూ చెప్పాను. ఏమో, నిన్ను చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. నేను అలాంటి స్టేజ్ దాటి వచ్చాను, అందుకే అడిగానంతే అని అంది పూజ. అంటే నువ్వెవరినైనా లవ్ చేశావో పూజ అని అడిగాను నేను, కావాలని నా టాపిక్ డైవర్ట్ చేయటానికి. హా, ముందు ఇలా వచ్చి కూర్చో, చెప్తాను అని నన్ను తనకి పక్కగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టి చెప్పటం మొదలుపెట్టింది. అవును ప్రియా, ప్రేమించాను. అతని ప్రేమను నాకు చెప్పినప్పుడు కాదు అని అనటానికి పెద్దగా రీజన్స్ లేవు. తన ప్రేమని ఒప్పుకొని అప్పటి నుండి తనని ప్రేమించటం స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ నేను మీ దగ్గర నుండి వచ్చాక సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ డే తను వచ్చి ప్రపోజ్ చేశాడు. తన స్టడీస్ అక్కడ ఆ కాలేజ్లో కంప్లీట్ అయ్యాయి. తను వెళ్ళే ఆఖరి రోజు. తను చాలా మంచివాడు, బ్రిలియంట్. అప్పటికే నేను 3 ఏళ్లుగా తనని చూస్తున్నా. ఎప్పుడు ఎవరితో ఎలాంటి మిస్బిహేవ్ చేయలేదు. తన మీద ఎక్కడ చిన్న కంప్లైంట్ కూడా లేదు. పైగా తనంటే నాకు మొదటి నుండి అభిమానం ఉంది. అందుకే కాదు అని అనలేకపోయాను. తన ప్రేమని యాక్సెప్ట్ చేశాక మొదట నీకే చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఆదికి ఎలా చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నాను. 2 రోజుల తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తాను అన్నాడు. ఆ రోజు ఈవినింగ్ ఏం జరిగిందో తెలియదు. కానీ తను నాకు ఫోన్ చేసి మనం ప్రేమించుకుంటున్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి. కొన్ని రోజులు మన మంచి కోసమే, అంతవరకు మనం ఎక్కడ బయటపడకూడదు పూజ అని అన్నాడు. వాళ్ళ నాన్నకి ఏవో బిజినెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏవో టెన్షన్స్ ఉండే ఉంటాయి. అందువల్ల బయటికి తెలియకుండా ఉండాలని చెప్పాడేమో అని అనుకున్నాను. ఈరోజే తెలిసింది రేపు నాన్నతో మాట్లాడటానికి వస్తున్నాడు అని, మా పెళ్లి గురించి. నాన్న ఎలాగూ కాదు అని అనడు. ఇంకా నీకు ఆదికి చెప్పాలి అని అనుకుంటే నువ్వేమో నా మాటలు వినకుండా అలా వెళ్ళిపోయావు అని అంటుంది పూజ. చాలా సంతోషం పూజ. త్వరలో మా పూజ పెళ్లిపేట లెక్కనుంది. నీ పెళ్లి హడావిడంతా నాది ఆది దేశరేనా అంటూ పూజ బుగ్గలు పట్టుకొని హ్యాపీగా ఉన్నట్టు అన్నాను నేను. నాకు పూజ సంతోషంగా ఉండటమే కావాలి. పూజ, ఆది దేవుడిచ్చిన తోబుట్టువులు. ఆయన వాళ్ళ ప్రేమ మధ్యలోకి నేనెవరిని? అసలు నా ప్రేమ ఆయువు ఒకే ఒక్క రోజు కూడా లేదు అని అనుకున్నాను. పూజ వైపు హ్యాపీగా తిరిగి, సో రేపు నీ జీవితంలో మర్చిపోలేని పండగ రోజు. అది మనం సెలబ్రేట్ చేసుకోవాలి. చెప్పు, నీకు ఇష్టమైంది ఏదైనా చెప్పు, చేసేద్దాం అని అన్నాను నేను. నాకు తెలుసు నా లవ్ మ్యాటర్ నీకు చెప్తే హ్యాపీగా ఉందని అంటావని. కానీ ఆదికి ఎలా చెప్పాలి? ఎంతైనా వాడు నా తోడబుట్టినవాడు. నేను ఒకరిని లవ్ చేశాను అని వాడికి చెప్పలేను కదా అని అంది పూజ నాతో. ఎందుకు అంతలా ఫీల్ అవుతూ ఇబ్బంది పడుతున్నావు? ఆది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆది గురించి నాకు బాగా తెలుసు. నీకు మంచి జీవితం దొరికితే అంతకంటే తనకు కావాల్సిందేముంటుంది అని అన్నాను నేను. నిజమే ప్రియా, వాడు నాకు పేరుకు తోడబుట్టినవాడు. కానీ వాడికి నాకంటే చాలా దగ్గరైంది మాత్రం నువ్వే. నేను ఇక్కడికి వచ్చాక వాడి ప్రపంచం నువ్వే అయ్యావు. అందుకే నీకు వాడి మనసు నాకంటే నీకే బాగా అర్థమవుతుంది అని అంది పూజ. ఆదికి నువ్వు నేను ఒకటే పూజ. పూజకి ఎలాగూ రామారావు సార్ లాంటి మంచి వాళ్ళ తోడు దొరికింది. నీకు కూడా పెళ్లి చేసి మంచి కుటుంబంలోకి పంపిస్తే అదే నేను సాధించే గొప్ప మెడల్. నువ్వు పూజ మీ ఇద్దరి సంతోషమే నాకు కావాల్సింది అని అంటాడు ఆది నాతో అని చెప్తూ ఆది గుర్తుకు రాగానే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. ఏంటి ప్రియా, చిన్నపిల్లల ఒక్కరోజు కూడా కాలేదు నువ్వు అక్కడి నుండి వచ్చి, అప్పుడే నీకు వాడి మీద దిగులు కలిగిందా అని అంది పూజ. సారీ పూజ, నేను అనవసరంగా ఎమోషన్ అయ్యాను. నా వల్ల నీ హ్యాపీనెస్ డిస్టర్బ్ కాకూడదు అని అన్నాను నేను. అంతలోనే రామారావు సార్ ఇంటికి వచ్చారు. సార్ ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇంట్లోకి వచ్చిన రామారావు సార్ కొంచెం ఫ్రెష్ అవ్వగానే, పూజ, నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అని చేతులు నలుపుకుంటూ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఒక్క నిమిషం అని పక్కనే టేబుల్పై ఉన్న వాటర్ తాగి అంది. అది అది విషయం ఏంటంటే నాన్న అని చెప్పలేక తడబడుతూ ఉంది పూజ. నేను కూడా నీకు విషయం చెప్పాలి తల్లి, ఇలా రా కూర్చో
అని తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఇప్పుడు నేను బయటికి వెళ్ళింది నీకు ఒక సంబంధం చూడటానికి. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా వచ్చింది ప్రపోజల్. ఆ అబ్బాయి కూడా నీకు మళ్ళీ డాక్టర్. ఎక్కడో సెమినార్లో నిన్ను చూశాడట. తనకి తగ్గ అమ్మాయి నువ్వే అని, నిన్ను పెళ్లి చేసుకోవాలని నా అభిప్రాయం కోసం నాకు కబురు పంపాడు. ఆ అబ్బాయి తండ్రితో నాకు పాత పరిచయం ఉంది. ఆ విషయం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. బాగానే స్థిరపడ్డారు. ఒక్కడే కొడుకు. పైగా ఆ అబ్బాయి తల్లి కూడా మృదు స్వభావి. నీకు చూపించాలని ఫోటో తెచ్చాను. నీకు నచ్చితే చెప్పు, మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని ఫోటో పూజకి ఇవ్వాలని పూజ వైపు ఫోటో చూపిస్తూ అంటారు రామారావు సార్. ఇంతకుముందు తన ప్రేమ విషయం తన తండ్రికి ఎలా చెప్పాలో అని భయపడిన పూజ ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా, సారీ నాన్న, నేను ఒకరిని ఇష్టపడ్డాను. తను కూడా నన్ను ప్రేమించాడు. రేపొచ్చి మీతో మాట్లాడతాను అని నాకు చెప్పాడు. నా ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకోండి నాన్న అని అంటుంది పూజ. రామారావు సార్ పూజ వైపు కొంచెం సీరియస్గా చూస్తూ ఉంటే పూజ కొంచెం తడబడింది. కానీ సార్ వెంటనే నవ్వుతూ, నాకు తెలుసు పూజ, కానీ నీ నోటి వెంట వినాలని ఇలా మాట్లాడాను. నీ సంతోషమే నా సంతోషం. నన్ను బయట కలిశాడు రిత్విక్. అంతా వివరంగా చెప్పాడు. రేపు ఇంటికి వస్తామని చెప్పాడు అని అంటారు రామారావు సార్. పూజ చాలా హ్యాపీగా థ్యాంక్ యూ నాన్న అని సార్ ఒడిలో తల పెట్టుకొని అంటుంది. ఇప్పుడు మీ అమ్మ కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. పాపం నీ పెళ్లి గురించి చాలా కలలు కనింది. మనవడు మనవరాలని ఎత్తుకొని ఆడించాలని ఎంతో ఆశపడింది. కానీ మనల్ని వదిలి వెళ్ళిపోయింది అని బాధపడతారు రామారావు సార్. ఊరుకో నాన్న అంటూ పూజ కూడా బాధపడింది. అంతలోనే రామారావు సార్ సర్దుకొని, నా బంగారు తల్లి, ఇలా ఏడిస్తే బాగుండదు అని మీ అమ్మ నీ కడుపున బిడ్డగా పుడుతుంది, ఏడవకమ్మా అని అంటారు. అది చూస్తున్న నాకు మళ్ళీ నా చిన్నతనంలో కలిగినట్టు ఒకంత బాధ కలిగింది. తల్లిదండ్రుల ప్రేమ లేనందుకు. తెల్లారితే పూజ జీవితంలోకి ఆనందం రానుంది. ఆ ఆనందంతోనే నిద్రపోయింది పూజ. కానీ నాకు మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. మానస, డోర్ తీయి, అర్జెంట్ వర్క్, ఆఫీస్కి రమ్మన్నారు నాన్న. నువ్వు ఫోన్ ఆఫ్ చేసుకున్నావని నాకు ఫోన్ చేశాడు అన్న జయ గారి పిలుపుకి డైరీ చదువుతున్న మానస ఈ లోకంలోకి వచ్చింది. నన్ను డైరీ పూర్తిగా చదవకుండా ఇప్పుడే ఈ అర్జెంట్ వర్క్ ఉండాలా అని తన ఫోన్ చూసుకుంది. స్విచ్ ఆఫ్ అయింది. సరే తప్పదు అని రెడీ అయి బయటికి వచ్చింది. జయ గారు, అసలు నువ్వు ఫోన్ ఆఫ్ అయ్యేంతవరకు ఏం చేస్తున్నావు? నువ్వేదో మా నుండి దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మానస. నార్మల్గా మాత్రం నువ్వు ఈ మధ్య అస్సలు ఉండటం లేదు అని అంటారు జయ గారు. అమ్మా ప్లీజ్ స్టాప్. నీకు ఇది ఈ మధ్య ఇలా అనటం బాగా అలవాటైపోయింది. నేనేం దాచడం లేదు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు. నిద్రపోయాను, ఛార్జింగ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయింది. అంత మాత్రానికే ఇలా అనుకుంటావా? అక్కడ నాన్న ఏదో ఇంపార్టెంట్ అన్నాడు అని ఆఫీస్కి వెళ్ళింది మానస. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ బ్యాంక్లో చేరుకున్నారు రిత్విక్, మాయా, విక్కీ. గెస్ట్ హౌస్లోకి వెళ్ళగానే సెక్యూరిటీ వాళ్ళు బయటే ఉన్నారు. రిత్విక్ కోపంగా ఉన్నాడని విక్కీ సైలెంట్గా ఒక రూమ్లోకి వెళ్ళాడు. మాయని చూస్తూ, ఇప్పుడు చెప్పు మిస్ మాయా, సారీ, ఇప్పుడు నువ్వు మిస్సెస్ మాయా, ఎందుకు నన్ను మోసం చేశావు అని అంటాడు రిత్విక్. నేను నిన్నెందుకు మోసం చేస్తాను మియా అని అంటుంది మాయా. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకు మాయా. ఓ సారీ, నీ పేరు ప్రియా కదా అని అంటాడు రిత్విక్. మాయా తనని రిత్విక్ ప్రియా అని అనగాని, అంటే అంటే నీకు అంతా గుర్తుకొచ్చిందా అని ఆశ్చర్యంగా అంటుంది మాయా. హా, వచ్చింది. ఇప్పుడు నాకు గుర్తుకు రావటం ఇంపార్టెంట్ కాదు. నువ్వెందుకు నన్ను మోసం చేశావు అది చెప్పు ముందు అని అంటాడు రిత్విక్. రూమ్లో నుండి వింటున్న విక్కీ, ఏంటి తను మాయ కాదా, ప్రియానా? ఎవరు ఈ ప్రియా? రిత్విక్కి ఆమె ముందే తెలుసా? నాకేం అర్థం కావటం లేదు అని రిత్విక్ మాయ ఏం మాట్లాడుతున్నారో అని వింటూ ఉన్నాడు విక్కీ. తర్వాత కట్ చేస్తే అక్కడ మానస చాలా ఫాస్ట్గా తన వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ నాన్న దగ్గర నుండి బయలుదేరి వచ్చింది ఇంటికి. ఫ్రెష్ అయ్యి ఫుడ్ ప్లేట్లో పట్టుకొని రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది మానస. ప్రియా రాసిన డైరీ తీసుకుని ఓపెన్ చేసి తను చదవటం స్టాప్ చేసిన దగ్గర నుండి మళ్ళీ చదవటం మొదలుపెట్టింది మానస. తెల్లారితే పూజ జీవితంలోకి ఆనందం రానుంది. ఆ ఆనందంతోనే నిద్రపోయింది పూజ. కానీ నాకు మాత్రం అసలు నిద్ర పట్టలేదు. పూజ సంతోషంగా ఉండాలి అనుంది, కానీ నాకు తెలియని బాధ కలుగుతుంది. కళ్ళు మూసుకొని పడుకోవాలి అనుకున్నా సరే నిద్ర పట్టడం లేదు. పైగా రిత్విక్ నవ్వు గుర్తుకొస్తుంది. నిన్న రాత్రి తనతో పరిచయం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఈరోజు భరించలేని బాధ. అలాగే రిత్విక్ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోయాను. కొంచెం లేటుగానే నిద్ర లేచాను. బాగా తలనొప్పిగా కూడా ఉంది. పూజ అప్పటికే రెడీ అయిపోయింది.
చక్కగా సింపుల్గా చీర కట్టుకొని చూడగానే నవ్వింది నా వైపు చూసి. ఎలా ఉన్నాను అని. నీకేం, నువ్వు బంగారు బొమ్మవి. చీర కట్టుకున్నా చుడిదార్ వేసుకున్నా అందంగానే ఉంటావు అని అన్నాను నేను. పో, రెడీ అయ్యిరా, రిత్విక్ వాళ్ళు ఇంకో గంటలో వస్తారు, ఫోన్ చేశాడు ఇప్పుడే అని అనింది పూజ. రిత్విక్ పేరు వినగానే నా తలనొప్పి ఎక్కడికో పోయింది. గబగబా రెడీ అవ్వాలని లేచాను. అప్పుడే గుర్తుకొచ్చింది నేను అనవసరంగా హడావిడి పడుతున్నాను అని. రిత్విక్ వచ్చేది పూజ కోసమని మళ్ళీ మెల్లిగా వెళ్ళాను వాష్రూమ్కి. పూజ, రామారావు సార్ హాల్లో కూర్చొని రిత్విక్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికే దేవుడి దగ్గర దీపం కూడా పెట్టి మరీ కూర్చుంది పూజ. స్నానం చేసి బ్యాగ్ ఓపెన్ చేశాను నేను. మళ్ళీ ఆ గ్రీజ్ అంటిన చున్నీని చూసుకొని కన్నీళ్ళు వస్తుంటే పక్కన పెట్టేశాను. ఈరోజు రిత్విక్ వాళ్ళు వెళ్ళగానే ఈ చున్నీ పారేయాలి అని ఏదో అబోవ్ యావరేజ్గా ఉండే ఒక డ్రెస్ తీసుకొని వేసుకున్నాను. కనీసం నాకైతే హాల్లో కూడా రావాలనిపించలేదు. కానీ పూజ ఫీల్ అయ్యి డల్ అవుతుందని బయటికి వచ్చాను. నన్ను చూడగానే అంది పూజ, ఏంటి ఆ డ్రెస్ అంత డల్గా ఉంది అని. వచ్చేది నిన్ను చూసుకోవటానికి, నన్ను కాదు అని నవ్వి పూజ పక్కనే కూర్చున్నా నేను. పూజ కాఫీ తెచ్చిచ్చింది నాకు. తాగు, నిన్ను చూస్తుంటే అసలు ఏదోలా ఉన్నావు, మా ప్రియాల మాత్రం కాదు అని నవ్వింది. అదేం లేదు, కొంచెం హెడేక్గా ఉంది లేచినప్పుడు, ఇప్పుడు ఓకే అని నా మొహాన నవ్వు పూసుకొని అన్నాను నేను కాఫీ తాగుతూ. కొద్దిసేపటికి వచ్చాడు రిత్విక్. వైట్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని. చూడగానే చాలా బాగున్నాడు. నాకైతే వెంటనే హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ నా మైండ్ అలర్ట్ చేసింది, పిచ్చి వేషాలు వేయకు, ఆ ప్రాపర్టీ నీది కాదు పూజది అని. కానీ నా మనసుకు అది తెలియటం లేదు. అందుకే ఈ స్ట్రగుల్. రామారావు సార్కి రిత్విక్ నమస్కారం పెట్టి మాట్లాడుతున్నాడు. పూజ నవ్వుతూ ఉంది. అసలే అందగత్తే, ఈరోజు ఇంకా అందంగా ఉంది. నాకే అలా అనిపిస్తుంటే రీతుకి ఇంకెంతలా అనిపించాలి మరి. రిత్విక్ నా వైపు చూసి హాయ్ అని స్మైల్ ఇచ్చాడు. నేను కూడా స్మైల్ ఇచ్చాను, కొంచెం ఇబ్బందిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నా బుర్రకు అసలు ఎక్కటం లేదు. నేను రిత్విక్ నవ్వుని మాత్రమే చూస్తున్నాను. ఇంకో 10 మినిట్స్, సారీ లేట్ అయింది, ఏమనుకోకండి అని రామారావు సార్తో చెప్తుంటే అప్పుడే ఈ లోకంలోకి వచ్చాను. దేని గురించి వీళ్ళు వెయిటింగ్ అని నా ప్రశ్నకి సమాధానంలో వచ్చింది. అప్పుడే ఇంటి ముందుకి ఒక కార్, అందులో నుండి దిగాడు ఒక అతను. రిత్విక్కి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడు అన్ని విషయాల్లో. నా మూడ్ సరిగ్గా లేనందుకు నేను అలా ఉన్నాను. కానీ తర్వాత అర్థమైంది, తను రిత్విక్ బ్రదర్ అంట, పేరు సాత్విక్ అని చెప్పాడు. పూజ ఫేస్ చూశాను నేను. తను చాలా హ్యాపీగా ఉంది. సాత్విక్ని చూసి సిగ్గుపడింది. తన కళ్ళల్లో ఒక మెరుపు సాత్విక్ని చూడగానే. నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు నా మైండ్, మనసు రెండూ అలర్ట్ అయ్యాయి. రామారావు సార్ సాత్విక్ని చూస్తూ, నీ గురించి మీ తమ్ముడు చాలా తక్కువే చెప్పాడు నాకు. పూజ కూడా, పూజకి తగ్గవాడివే నువ్వు అని అన్నారు. ఆ మాటకి, పూజకి తగ్గవాడివే నువ్వు, ఆ మాట నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చెప్పటానికి నాకు మాటలు కూడా రాలేదు, రావు కూడా. నా బాధ చెప్పుకోవటానికి పదాలు దొరికాయి. కానీ నా ఆనందం, నాలో చేసే చిత్రమైన తీయనైన హింస, అది నా మనసుకు తెలుస్తుంది. అంటే పూజ లవ్ చేసింది సాత్విక్నా, రిత్విక్ని కాదా? అయినా పూజకి అసలు నేను చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చాను? నా వర్షన్లో నేనే ఏదేదో అనుకున్నాను. ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను నేను అని అనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలపై దృష్టి పెట్టాను. నేను గాల్లో తేలిపోయాను. చచ్చిపోయింది అని అనుకున్న నా లవ్ ఇంకా చావలేదు అని. మనసు కోతిలాంటిది కదా, మళ్ళీ రిత్విక్కి దగ్గర అవ్వాలని నాతో అంటుంది. సారీ అంకుల్, ఇప్పటికీ చాలా లేట్ చేశాను. ఇంకా మా ఇంట్లో విషయం తెలీదు. నా తమ్ముడికి మాత్రమే చెప్పాను నా లవ్ గురించి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో పూజని నేను ప్రేమించిన విషయం ఎవరికీ తెలియకుండా దాచాల్సి వచ్చింది. అవన్నీ ముందు పూజకి చెప్పాలి, ఇంకా నా తమ్ముడికి కూడా. వీడు నాకు పేరుకే తమ్ముడు, కానీ నాకు ఒక మంచి ఫ్రెండ్ లాంటివాడు. మా ఇద్దరి మధ్య దాపరికాలుండవు. అందుకే నా ప్రేమ విషయం వాడికి చెప్పాను. నేను పూజకి దూరంగా ఉన్నంతకాలం వీడు పూజకి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మా ఇంట్లో చెప్పే ముందు మీకు కూడా చెప్పాలని ముందు మీ దగ్గరికే వచ్చాను. మా అమ్మ నుండి మాకు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. పూజకి తను అత్తలా కాకుండా అమ్మగా మారుతుంది. ఇలా చెప్తున్నా అంటే మా అమ్మ మా ప్రేమకి ఎంత సపోర్ట్గా ఉంటుందో అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. పూజ, సారీరా, నిన్ను చాలా రోజులు వెయిట్ చేయించాను అని అన్నాడు సాత్విక్. ఇప్పుడే వచ్చేసావుగా, ఏమీ అనుకోదులే పూజ అని. ఇప్పుడు నిన్ను పూజ అని అనాలా లేక వదిన అని అనాలా అంటూ పూజ వైపు తిరిగి కన్నుబొమ్మలు పైకి ఎగరేస్తూ అన్నాడు రిత్విక్.
పూజ స్మైల్ ఇచ్చింది, కానీ ఏమీ అనలేదు. రామారావు సార్ నవ్వుతూ, మీ అన్నదమ్ములిద్దరూ నాకు బాగా నచ్చారు. రామలక్ష్మణుల్లాగా అనిపిస్తున్నారు. సంతోషంగా ఉండండి. ఆ రాముడిలా కష్టాలు పడకుండా అని అన్నారు రామారావు సార్. రిత్విక్, సాత్విక్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చిన్నగా స్మైల్ ఇచ్చుకున్నారు. ఒకవేళ కష్టం అంటూ వస్తే అది దాటడానికి మా అన్న తోడుంటాడు. నా వరకు ఏ సమస్య రానివ్వడు అని అన్నాడు రిత్విక్. అంకుల్, ఇంకో విషయం. మా నాన్న ఇంకో 10 రోజుల్లో ఇండియాకు వస్తారు. నాన్న రాగానే డైరెక్ట్గా మా ప్రేమ పెళ్లి గురించి చెప్తాను. అంతవరకు మీ వాళ్ళెవరికీ మా విషయం చెప్పకండి. మీకు నేను ఇలా అంటున్నందుకు బాధగా ఉండొచ్చు, కానీ నేను కారణం లేకుండా ఏమీ చేయను అని పూజకి తెలుసు. అందుకే మీకు ఇలా ముందుగానే చెప్పాల్సి వచ్చింది అని అన్నాడు సాత్విక్. పర్లేదు బాబు, నీకు వీలైనప్పుడే మీ ఇంట్లో విషయం చెప్పు అని పూజ వైపు చూసి, కొంచెం టిఫిన్ ఏర్పాట్లు చేయమ్మా అని అన్నాడు రామారావు సార్. హా నాన్న అని కిచెన్లోకి వెళ్ళింది పూజ. నేను మాత్రం చాలా బిజీగా ఉన్నాను. రిత్విక్కి సైట్ కొట్టుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో చూసే పొజిషన్లో లేను. పూజ కిచెన్లో నుండి పిలిచిన పిలుపుకి నార్మల్ అయ్యి అప్పుడు చూశాను అందరి వైపు. రామారావు సార్, పూజ, సాత్విక్లని చూసి ఆనందపడుతుంటే, రిత్విక్ వాళ్ళ అన్న సంతోషం చూసి ఆనందపడుతుంటే, సాత్విక్, పూజ ఒకరినొకరు చూసుకుని కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా రిలీఫ్గా అనిపించింది నాకు. ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు. అప్పటి వరకు లేనంత హ్యాపీగా పూజని చుట్టుకున్నాను. ఏంటి, ఏమైంది? ఇప్పటిదాకా గాలి తీసేసిన బంతిలా ఉన్నావు. ఉన్నట్టుండి హాట్ ఎయిర్ బెలూన్లా పైకి లేచావు. అస్సలు నాకు నీ బిహేవియర్ అర్థం కావటం లేదు. ఈ హడావిడి తగ్గాక అడుగుదామని అనుకున్నా అని అంది పూజ నాతో. ఏం లేదు, నీ ఉడ్బి చాలా అంటే చాలా బాగున్నాడు. మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాకు చాలా హ్యాపీగా ఉంది అని నా సంతోషాన్ని పూజతో పంచుకున్నాను. హా, నా ఉడ్బి చాలా బాగున్నాడు. అది పైకి మాత్రమే కాదు, ఇన్ అండ్ అవుట్. ఇది నాకు తెలిసిన విషయమే, కానీ నేను తెలుసుకోవాల్సింది నీ గురించే ఇంకా అని అంది పూజ. నా గురించి నువ్వు కొత్తగా ఏం తెలుసుకోవాలి? నా లైఫ్ నీకు తెరిచిన పుస్తకం. నీ నుండి దాచిన విషయాలు ఏముంటాయి పూజ అని అన్నాను నేను. లేదు ప్రియా, నువ్వు నువ్వులా లేవు. నిన్నటి నుండి నీలో నాకు కొత్త ప్రియ కనబడుతుంది. అదేంటో మరి అని అంది పూజ. ఏం లేదు, ప్రియా ఎప్పుడూ మారలేదు అని నేనంటుంటే రామారావు సార్ పూజ అని పిలవటంతో మా మధ్య డిస్కషన్ అక్కడితో ఆపేశాం. నీ సంగతి తర్వాత చెప్తాను అని పూజ రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ టేబుల్పై పెట్టింది. సాత్విక్, రిత్విక్ రామారావు సార్ ముందు బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత నేను పూజ చేశాం. రామారావు సార్ సాత్విక్తో, నాకు కొంచెం పనుంది, నేను బయటకు వెళ్ళాలి, మీకేం అభ్యంతరం లేకపోతే అని అన్నారు. సాత్విక్, నేను కూడా పూజతో కొన్ని విషయాలు చెప్పాలి, మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇప్పుడు నేను పూజతో పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడే అని అన్నాడు. అందులో ఏముంది బాబు, మాట్లాడు అని పూజకి చెప్పి బయలుదేరాడు రామారావు సార్. పూజ, సాత్విక్ ఇద్దరు అలా పైన ఉన్న రూమ్లోకి వెళ్ళారు. హాల్లో నేను, రిత్విక్ మాత్రమే ఉన్నాం. రిత్విక్ కామ్గా ఎదురుగా ఉన్న పేపర్ చదువుతున్నాడు. నేను ఆ సైలెన్స్ భరించలేక టీవీ పెట్టాను. కానీ నాకు టీవీ చూడాలని లేదు, రిత్విక్తో మాట్లాడాలని ఉంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియటం లేదు. రీతు అని నేనే చిన్నగా పిలిచాను. నన్నేనా అని అటు ఇటు చూశాడు రిత్విక్. ఇక్కడ ఎవరున్నారు? రీతు అని నువ్వేగా అని అన్నాను నేను. ఏం లేదు, నీ మూడ్ బాగాలేదేమో అని నేను సైలెంట్గా ఉన్నాను. మొన్న నైట్ ట్రైన్లో చాలా బాగా మాట్లాడావు. నిన్న మార్నింగ్ ఏదోలా ఉన్నావు. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా. అందుకే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఇలా చదివిన పేపర్ మళ్ళీ మళ్ళీ చదువుతున్నా అని అన్నాడు రిత్విక్. సారీ, ఇంకెప్పుడు అలా ఉండను. ఏదో ప్లేస్ చేంజ్ అయ్యేసరికి నాకు ఏదోలా అనిపించింది. ఇప్పుడు మా పూజ హ్యాపీగా ఉంది కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాను నేను. నోటికి ఏదొస్తే అది. మీ అన్నయ్య మంచివాడే కదా అని అడిగాను. రిత్విక్ షాక్ అయ్యి, వాట్, అయినా ఏంటి అలా అడిగావు అని అన్నాడు. తప్పుగా అనుకోవద్దు రిత్విక్, ఒక మాట చెప్పరా నీకు. నేను, పూజ, ఆది అంటే పూజ ట్విన్ బ్రదర్ ఒక అనాథ ఆశ్రమంలో కొన్నాళ్ళు కలిసే ఉన్నాం. నాకు తెలుసు, రామారావు సార్ పూజని అడాప్ట్ చేసుకున్నారు అని అన్నాడు. మా పూజ చాలా అమాయకురాలు. కనీసం నాకు తెలిసినంతైన లోకజ్ఞానం తనకి లేదు. తెల్లనివన్నీ పాలు అని అనుకునే రకం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలుగా పెరిగిన వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా రిత్విక్? ఏంటి అని అన్నాడు రిత్విక్. ప్రేమ. మా జీవితంలోకి వచ్చే వాళ్ళ నుండి మేం కోరుకునేది పసి వయసు నుండే అన్నింటికీ దూరంగా ఉండే మాకు మమ్మల్ని ప్రాణంగా చూసుకునేవాడు రావాలని. అలా వచ్చిన వాడికి చిన్నప్పటి నుండి
ఎవరి మీద చూపించే అవకాశం లేకుండా దాచుకున్న మా ప్రేమంతా తనకి లైఫ్ లాంగ్ పంచాలని ఉంటుంది. ఎవరూ లేరు అని అనుకున్న మనసుకి ఒక తోడు దొరికితే చాలు. ఆ తోడు చెయ్యి వదలకుండా తన అడుగుల్లో అడుగులు వేస్తూ ఆఖరికి నా చివరి శ్వాస ఆగితే అది తన కోసమే అవ్వాలని ఉంటుంది. అంత ప్రేమ పంచేవాడు రావాలి అని చెప్తుంది ప్రియ. రిత్విక్ కంట్లో సన్నటి నీటి పొర. అందరి మధ్యన పెరిగిన మాకు ఇలాంటి తెలియవు. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నీకు నువ్వు కోరుకుంటున్నట్లు ప్రేమని పంచేవాడు నీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తాడు అతి త్వరలో. తన ప్రేమతో నీ మనసుకైన గాయాల గుర్తులు చెరిపేస్తాడు అని అంటూనే నా చేతిని తన చేతుల్లోకి రిత్విక్ ఎప్పుడు తీసుకున్నాడో కూడా తెలీదు. ఇద్దరి మధ్య మౌనం. అలా ఒకరినొకరం చూస్తూ ఎంతసేపు ఉన్నామో కూడా తెలీదు. నా కళ్ళల్లో తనకి ఏం కనబడుతుందో నాకు తెలీదు. కానీ తన కళ్ళల్లో మాత్రం నా మీద ప్రేమో ఇష్టమో కనబడుతుంది. నేను నీవాడిని, కంగారు పడకు అని తను నాతో అన్నట్టుంది. బహుశా నేను తనని ఇష్టపడ్డాను కనుక నాకు అలా అనిపించిందేమో మరి. లేకపోతే ఒక్కరోజు పరిచయానికి నేను తనని ఇష్టపడ్డట్టు తను నన్ను ఇష్టపడాలని రూలేం లేదు కదా. సాత్విక్, పూజ వచ్చి మమ్మల్ని చూసి కదిపితే కానీ ఈ లోకంలోకి రాలేదు నేను, రిత్విక్. ఏంటి, ఎందుకు అలా ఉన్నారు ఇద్దరు అని అన్నాడు సాత్విక్. పూజ సాత్విక్ వైపు చూసి, నీకు తెలీదా రిత్విక్ గురించి అని చిన్నగా గొనిగింది. ఆ మాట నాకు వినపడింది. పూజ అలా అనంది ఎందుకు అని నాకు క్లారిటీగా లేదప్పుడు. రిత్విక్, సాత్విక్ ఇద్దరు మాకు చెప్పి వెళ్ళిపోయారు. పూజ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎందుకో తెలియని స్ట్రగుల్ కూడా అవుతుందని నాకు పూజని చూస్తే అనిపించింది. అడగాలా వద్దా అని. అప్పుడు తన మూడ్ పాడు చేయటం ఎందుకని అడగలేదు. ఆదికి ఫోన్ చేసి విషయం చెప్పాను. పూజతో కూడా మాట్లాడాడు చాలా హ్యాపీగా. బావగారి ఫోటో పంపించమని చెప్పాడు. పూజ ఫోన్లో ఉన్న సాత్విక్ ఫోటో పంపిస్తే చూసి చాలా బాగున్నాడు అని రిప్లై సెండ్ చేశాడు. ఆ రోజంతా పూజకి సాత్విక్ ఆలోచనలతో గడిచిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.